గారి దగ్గరకు వచ్చినాయి వరదక్షిణ ఒకటి ఇది రిపేర్ చేయడం ఒక మార్గం, కల్వర్ట్స్ కట్టడం అనేది అది కొంత సమయం తీసుకొని అయ్యే పని. కానీ వీళ్ళకు ఇమ్మీడియట్ గా వందలలో కొంచెం నష్టపరిహారం ఇవ్వడానికి మీ దగ్గర ఫెసిలిటీ ఉంటది కదా. ఇంటికే ఇప్పుడు నేను అదే అంటున్నా, బడ్జెట్ కంపల్సరీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వండి. కలెక్టర్ గారికి వాళ్ళకి చెప్పండి, నేను చెప్తాను. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఫస్ట్ మీ మరి పెద్దవారు ఉన్నారో ఎవరున్నారో వచ్చి అన్ని ఇళ్ల వివరాలు రాసుకోండి. ఏ ఇళ్లకి నీళ్లు వచ్చినాయో ఆ లిస్టు రాసుకొని బియ్యంతో పాటు డబ్బులు కూడా ఇవ్వండి. 10,000 అని ఇవ్వండి. 4,000 ఇస్తే ఏం సరిపోతుంది? మరో ఇళ్లలో చెప్తారు, పంట పొలాలకు నష్టమైంది చెప్పరా? అదే 40-50 కుటుంబాలు ఉన్నాయి. ఈ 40-50 కుటుంబాలకైతే తలా 10,000 ఇచ్చినా కూడా 5 లక్షలే అవుతుంది కదా. నేను ఒకసారి కలెక్టర్ గారికి వాళ్ళకి చెప్పి ఇమ్మీడియట్ గా మంజూరు చేయించుకోండి. నేను కూడా చెప్తాను, అందరిని మనోళ్ళని పంపించి ఇచ్చాయి. ఇక్కడ అనురాధమ్మ సేటమ్మ తిడుతున్నది, ఇప్పుడు ఇళ్ళకే కాదు పంట పొలాలకి ఇయ్యారా, పంట మొత్తం కొట్టకపోయింది అని అంటున్నారు. దాని సంగతి ఏందో ఒకసారి మీ వాళ్ళని పంపించి దాన్ని కూడా అంచనా వేయించాను. మరి దీంతో ఏం జరిగింది, ఎట్లా చేయగలం అవునా చూసుకొని దాన్ని చేయి. ఇంత దగ్గర వాళ్ళు మళ్ళీ వస్తే నేను సరిగ్గా అడ్రస్ చేయి. అదే నేను వచ్చి వాళ్ళతో మాట్లాడినా కానీ ఇది ముఖ్యం. అందుకోసం అంత పర్సనల్ గా జర చూసి ఏదోనా ఇచ్చాయి నీకేదా కల్వర్స్ మీద గట్టిగా ఫోకస్ పెట్టు. అంటే ఇది లో లేయింగ్ ఏరియా. ఇప్పుడు మరి ఇళ్ళకి నీళ్ళు వచ్చి తడిచిపోయిన దానికి ఏమన్నా నష్టపరిహారం ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉందా? డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపల్ కానీ కలెక్టర్ గారికి లెటర్ అయినా రాయనున్నావు. మీ డిపార్ట్మెంట్ నుంచి వాటర్తో ఇళ్ళల్లో మొత్తం అంతా పోయింది కదా. ప్రభుత్వం వైపు నుంచి కలెక్టర్ గారికి ఒకసారి చెప్పొచ్చి వాళ్ళకి ఏం చేయాలన్నా చూడండి. వాళ్ళ బియ్యం ఇంట్లోనే ఇవి అవి ఉప్పు పప్పు నూనె అంతా పోయినట్టుంది కదా పిల్లలు. ఒకసారి అది చూసుకొని ఇచ్చేయండి. నేను కలెక్టర్ గారికి కూడా చెప్తాను. మీరు ఒకసారి మాట్లాడండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా. ఈ నేచురల్ కలామిటీ వరదలు వచ్చినప్పుడు చూసుకోవాల్సింది వాళ్ళే కదా.